నమస్కారం. నేను మీ శివబడ్ల ముడిని ఫ్రమ్ ప్రైమ్ 9. అయితే ముందుగా డిస్క్లైమర్ ఇస్తాను. ఈ వీడియో కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే తెలియాలి, మన వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తున్నాము ఏంటి, దానివలన జరిగే పరిణామాలు ఏంటో కూడా తెలియాలి. అందువల్ల ముందు డిస్క్లైమర్ ఇస్తున్నాను. తెలియదనేం కాదు, ఐ థింక్ యూ ఆల్ నో. అయినా కూడా ఒకసారి ఒక సోషల్ మీడియా పర్సన్, ఒక ప్రైమ్ 9 పర్సన్ లాగా ఒక మీడియా బాధ్యత అని అనుకుని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది మన భారతీయులకి తెలియాలని చెప్పేసి చేస్తున్నాను నేను. అందులో తెలుగు వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ప్రస్తుతానికి అమెరికాలో చాలామంది ఉన్నారు. చాలామంది గత కొన్ని సంవత్సరాల్లో అయితే చాలా మైగ్రేషన్ జరిగింది ఇండియా నుంచి ఇక్కడికి, విచ్ ఇస్ గుడ్, చాలా మంచిది. నేను కూడా చాలాసార్లు సంతోషించాను. అరే చాలామంది భారతీయులు ఇక్కడికి వస్తున్నారు, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ కదా, మంచిది, అందరూ బాగుపడాలి అనుకునేవాడిని నేను. కాకపోతే ఇప్పుడు కొన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినాయక చవితి జరిగింది. వినాయక చవితి జరిగినప్పుడు మన వాళ్ళు ఇండియాని తీసుకొచ్చారు అక్కడికి. ఒక విధంగా ఆనందంగా అనిపించింది. పోనీ ఇలాంటి వాటికి మనం ఇండియాలో అక్కర్లేదు, ఇక్కడే చేసేస్తున్నారు అని చెప్పేసి. కానీ మన వాళ్ళు కొద్దిగా ఆ లిమిట్, ఆ బార్డర్ ఏంటో అది మర్చిపోతున్నారు. ఈ ఆనందంలో ఆ బార్డర్ మర్చిపోతున్నారు. అంటే మనం ఎక్కడ డ్రా చేయాలి లైన్ అనేది మర్చిపోతున్నారు. దానివలన ఇప్పుడు చాలా సోషల్ మీడియా పోస్టులు అవి చూస్తే మెల్లగా చేప కింద నీరులాగా గట్టిగా ఒక హేట్రేట్ అయితే వెళ్తుంది. అది ఎంతమంది రియలైజ్ అవుతున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ బట్ నాది ఇది ఒక బాధ్యత అని చెప్పేసి నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. చాలా ప్రదేశాల్లో రకరకాల ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గణేష్ పూజ చేశారు, రోడ్లు బ్లాక్ చేసేసి మనం బయటకు వచ్చి డప్పులు కొట్టి డ్యాన్సులు చేసి అసలు వీళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకుంటారు, రైట్. మనం వీళ్ళ దేశం వచ్చామన్న సంగతి మర్చిపోతున్నాం. అదే మన దేశంకి వచ్చి వీళ్ళు అలా చేస్తే ఎలా ఉంటుంది? ఒక క్రిస్మస్సే చేయండి, ఇంకో పండగే చేయండి, హడావిడిగా చేశారనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఎలా ఉంటుంది? అసలు మనం ఎవరో దేశం వరకు వెళ్ళక్కర్లా. మన ఆంధ్ర రాష్ట్రంలో బీహార్ వాడు వస్తే మనం వాడిని ఎలా ట్రీట్ చేస్తాం, యూపీ వాడు వస్తే వాడిని ఎలా ట్రీట్ చేస్తాం, వాళ్ళు ఏదైనా మన ఓవర్ పవర్ చేయాలనుకుంటే ఎలా ట్రీట్ చేస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనమైతే చేయమని కూడా దూరనేమో, కానీ మనం మాత్రం వీళ్ళ దేశానికి వచ్చి మన దేశంలాగా బిహేవ్ చేసేయాలని మనం ట్రై చేస్తున్నాం. నాకు ఇప్పుడు కంగారు, భయం కూడా పుట్టుకుందనమాట. అంటే బహుశా నడిచిపోద్ది లైఫ్, బట్ రానున్న తరం ఉంటుంది చూసారా, అంటే మన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మన స్కిన్ ఎక్కడికి పోదు, బ్రౌన్గానే ఉంటుంది. ఇంకొక 4 జనంలో ఎత్తినా కూడా బ్రౌన్ అని ఉంటుంది బయట అవ్వడానికి. సో ఇది అంతా కూడా మనకే కాకుండా మన పిల్లలకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇవాళ గణేష్ పూజ చేసాం. మొన్న ఏదో వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ అడ్డా డాలస్ గడ్డా ఏదో సమ్ నాన్సెన్స్ మాట్లాడారు. ఓకే, అదే కాకుండా ఇంకో పెద్ద స్టార్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి. వచ్చామా, సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా, అలాగా ఉండాలి. కానీ మీరు వాళ్ళనే ఇక్కడికి తీసుకొచ్చేసి మీ ఎంజాయ్మెంట్ ఏదో మొత్తం అందరిని డిస్టర్బ్ చేసేసి చేయాలని చేయకండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రిజల్టింగ్. బాలకృష్ణకి, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి, జూనియర్ టీఆర్కి, ఇంకోళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. రూపాయి రాదు వాళ్ళకి. వాళ్ళు అక్నాలెడ్జ్ కూడా చేయరు అనుకుంటాను నేను, నాకు తెలిసి. అయితే మీరు ఇక్కడ మీ అభిమానం, మీకు అంతగా అభిమానంగా ఉంటే ఆ సినిమా చూడడానికి ఇండియా వెళ్ళిపోండి, ఇవన్నీ చేసి ఇండియాలో చేసేయండి, ఎవ్వడు ఆపట్లేదు మిమ్మల్ని. ఇక్కడ మాత్రం చేయకండి, ఇక్కడ స్లోగన్స్ పాడకండి. ఓకే, మొన్న మధ్యన ఇంకోటి కూడా సీఎం అని. ఎక్కడికయ్యా సీఎం, ఎవరికయ్యా సీఎం? ఇక్కడ కాదు కదా, అక్కడ అరుచుకోండి, ఇండియాలో అరుచుకోండి. నేను ఒక పార్టీకి, ఒక దీనికి, ఒక క్యాస్ట్కి, దీనికి సంబంధం లేకుండా చెప్తున్నాను. నేను ఏ హీరో అయినా కూడా మీరు ఇక్కడ చేయకండి. దట్ ఈస్ ఆల్సో ఎ డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, ఇప్పుడు రానున్న కాలంలో మనకి దుర్గా పూజ వస్తుంది.
దివాళీ వస్తుంది, ఇక రకరకాల ఈవెంట్స్ వస్తాయి. దివాళీకి కూడా మనం నాకు తెలిసి ఏంటంటే మనం రోడ్డు బ్లాక్ చేసి క్రాకర్స్ కాలుస్తాం, అది కూడా చేయొద్దు. ఆల్రెడీ తెల్లవాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి పీకల వరకు ఉంది మనం అంటే. ఎందుకు? మనం ప్రాస్పర్ అవుతున్నాం, మనం ప్రాస్పరిటీ దిశలోకి వెళ్తున్నాం, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నాం, పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటున్నాం, ఎక్కడి నుంచో వచ్చాం. అసలు ఎక్కువ మాట్లాడితే ఒకప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీనే మనది. మన దేశాన్ని నేను కించపరచడం కాదు, మన దేశం కూడా ప్రగతి పథంలోకి వెళ్తుంది. అయినా కూడా మనం ఇక్కడ రావడం మానట్లేదు కదా. ఎప్పుడో వచ్చిన వాళ్ళ సంగతి సరే, ఇప్పుడు కూడా రావడం మానట్లేదు కదా. రావడం తప్పని నేను అనట్లేదు, కానీ వచ్చాము అంటే నిన్న కూడా అంతకుముందు కూడా మా ఫ్రెండ్ అన్నారు, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఎ రోమన్ అని చెప్పేసి. అది ఎందుకు మర్చిపోతున్నాను? ఏమో లేదు, నిన్నగా మనం చూసాం నాగమల్లయ్య ఆడెవడో కత్తి తీసుకుని తల అడ్డంగా నరికేయడం ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. ఏం జరుగుతుంది? ఇలాంటివి ఈ ఎక్కువ అవడమే కానీ మనం తగ్గకపోతే గనక దీస్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ అస్ అండ్ అవర్ కిడ్స్. చాలా చాలా ఈజీ. మనం గుంపుల కింద వేలాది మంది ఒక దగ్గర చేరుతున్నాం, దాన్ని అల్లరి చేస్తున్నాం. ఓనీ కామ్గా దివాళీ చేసుకోవద్దని కానీ, గణేష్ పూజ చేసుకోవద్దని కాదు, ఇలా మొన్న నేను ప్రిన్స్టన్లో చూశాను, చేసుకున్నారు గణేష్ పూజ, నేను కవర్ చేశాను దాన్ని. పక్కన వేరే ఏదో ఊరు, ఏ గోళ లేదు ఏమీ లేదు, కానీ వీళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు ఏం చేస్తారో నేను లేను అక్కడ. బట్ అలా దూరంగా చేసుకోండి, ఒక ఫామ్ తీసుకోండి, ఒక ఫీల్డ్ తీసుకోండి, అందులో ఎంజాయ్ చేయండి, అరిసినంత తరుచుకోండి, ఎండ్ ఆఫ్ స్టోరీ అక్కడతోటి. అంతేగాని డోంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు యువర్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి తీసుకొచ్చి రోడ్లు ఆపేసి మీరు హడావిడి చేయకండి, దయచేసి ఇలాంటివి ఏమీ చేయకండి. ఇది ఇక్కడే కాదు, అక్రాస్ ఇంక్లూడింగ్ యూకేలోనూ ఇంకో ప్రదేశాల్లో కూడా మనం ఎక్కువైపోయాం. ఇలాంటివి చెయ్యకండి, లేదంటే మ్యాసకర్ జరుగుద్ది. నాకు తెలిసి అయితే జరుగుద్ది. అది ఆల్రెడీ సోషల్ మీడియా పోస్టులు మీరు చూస్తే ఎంత హేట్రేడ్ ఉందో. ఇంతవరకు మనం ఐటీలోకి వచ్చి అంతా ఆక్రమించేసాము అనేది ఉండేది, బట్ దాన్ని యాగ్రివేట్ చేస్తున్నాం అనమాట. గ్యారంటీ యాగ్రివేట్ చేస్తున్నాం మనం దాన్ని, ఆ కోపాన్ని. ఇంకేమీ చేయట్లే మనం ఇలాగా సినిమా థియేటర్లో అరవడాలు ఇవన్నీ కూడా మానేసేయండి. మీకు ఇది బాగా కనిపించవచ్చు, నేను కొద్దిగా క్రూడ్గా ఉన్నాను, బట్ there is a reason why I did that, and I wanted to do that so that you all understand where I am coming from, and మీకు దీనివల్ల రిపర్కషన్స్ ఏం లేదు. మనం బతికి బట్టకట్టేస్తాము, మన పిల్లలు దొరికేస్తారు తర్వాత మీ ఇష్టం. ఓకే, ఇలా ఆహ్లాదకరంగా ఫామ్కి వచ్చాము ఇవాళ మార్నింగ్, నిన్న రాత్రి వచ్చాము. చక్కగా ఫామ్ కొనుక్కోండి, శుభ్రంగా ఫామ్లో యానిమల్స్ పెంచుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. అంతేగాని మిగతా మీ ఎంజాయ్మెంట్ ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు, అదొక్కటే గుర్తుంచుకొని మీరు ప్రవర్తిస్తే ఇంకో 10 కాలాల పాటు ఇంకా మన జనాలు వస్తారు, వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, మన దేశం ప్రాస్పర్ అవుతుంది, దాంతో ఈ దేశం కూడా ప్రాస్పర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అల్టిమేట్లీ మనం వచ్చింది మన ప్రాస్పరిటీ కోసం, కానీ మనం ఇబ్బంది పడాలి, మనం ఏదో అయిపోవాలని కాదు. మన ఇదివరకు వీడియో కూడా వచ్చింది, ఎవడో స్ట్రైట్గా అన్నాడు, మీరు ఎందుకు వస్తారు ఈ దేశానికి అని చెప్పేసి. చాలా స్ట్రైట్గా మొహమ్మద్ అన్నాడు. అతను చాలా మంచోడు, చాలా తెలివైనోడు, కాబట్టి అతను మన దేశపు అతను రియాక్ట్ కాల. బహుశా నేనుంటే ఇంకా వేరే విధంగా రియాక్ట్ అయ్యేవాడు, నాకు తెలియదు. అక్కడ రియాక్ట్ అయితే ఏమవుద్ది, ఆ 4 కేసు కొడతాడు, ఆడు అంత ఉన్నాడు, మనం ఎంత ఉంటాం, రైట్? సో డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ దేశం వచ్చాము, వాళ్ళ దేశమే వచ్చాము, వాళ్ళు ఇమిగ్రెంట్స్ అయితే అయ్యి ఉండొచ్చు, అవన్నీ మర్చిపోండి మీరు. వాళ్ళు వచ్చి 100 సంవత్సరాలు అయిపోయింది. సో ఒకప్పుడు వాళ్ళు, అది మర్చిపోండి, దాంతో దీన్ని కంపేర్ చేయకండి. దిస్ కంట్రీ ఈజ్ మేడప్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి చాలామంది పార్ట్ ప్రెసిడెంట్లు కూడా చెప్పడం జరిగింది. బట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే, థ్యాంక్ యూ.